ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకబిందుం. ఇప్పుడు మనకి త్వరలో గురుడు రేవతి నక్షత్రంలో మారబోతున్నాడు. ఎక్కడి నుంచి? మనకి ఉత్తరాభద్ర నక్షత్రంలో మీనరాశిలోనే ఉంటూ ఎప్పటి నుంచి అంటే మే 17, 2026 సంవత్సరం నుంచి రేవతి నక్షత్రంలోకి మారబోతున్నాడు. మరి ఈ మార్పు వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పటి వరకు ఉంటాడండి అంటే అక్టోబర్ 9, 2026 సంవత్సరం వరకు ఉంటాడు. ఒక సిగ్నిఫికెంట్ 29-year కార్మిక్ సైకిల్ ని ఒక మీకు ఇవ్వబోతున్నాడు అనమాట. ఆ తర్వాత మనకి ఈ మార్పు వల్ల మనకి సాటర్న్, ఈ శని ఈ రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల ఫైనాలిటీ వస్తుంది మీకు. అంటే ఏదైనా సరే ముగింపు, ఏది ఏ పని చేసినా సగంలో వదిలిపడేస్తూ ఉంటారు మీరు, ఆ గ్రహ ప్రభావం అన్నమాట. ఇప్పుడు ఫైనాలిటీ వస్తుంది. అలాగే చక్కగా స్పిరిచువల్ ట్రాన్సిషన్, ఎప్పుడు ఏకాంతంలో ఉండి ఆధ్యాత్మిక ఉన్నతిని మీరు పొందుతారు. అలాగే మీరు చక్కగా కార్మిక్ క్లోజర్ అవుతుంది, మీకు క్లీన్స్ అవుతుంది చక్కగా. ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక గొప్ప ఇంపాక్ట్ వస్తుంది. అది ఎలా అంటే ప్రొఫౌండ్ ఇన్నర్ షిఫ్ట్స్ అండ్ ఎండింగ్స్, స్టార్టింగ్స్ ఎండింగ్స్ అన్ని కూడా చక్కగా చేయగలుగుతారు. మరి ఇప్పుడు మనకి ఎక్కడున్నారు గ్రహస్థితి ఈ 2026 సంవత్సరం యాజ్ ఆన్ ఈ మే నెలలో మనం కనుక చూసుకుంటే మిగతాదంతా కూడా కుజుడు మే 11 తర్వాత మేషరాశిలోకి మారబోతున్నాడు. అలాగే మనకి రవి మే 15 తర్వాత వృషభ రాశి సంచారం చేస్తాడు, ప్రవేశిస్తున్నాడు. అలాగే చక్కగా మనకి బుధుడు మే 15 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు మరి మే 14వ తేదీన మనకి శుక్రుడు చక్కగా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు మే 29వ తర్వాత రెండవసారి, మే నెలలో 2 సార్లు అతను మిథున రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటండి మనకి అంటే ఇప్పుడు రెట్రోగ్రేడ్ లో లేడు మనకి సాటర్న్. ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? 15 డిగ్రీల మనకి మీన రాశిలో శని ఉన్నాడు. అలాగే కేతువు 11 డిగ్రీల సింహరాశిలో ఉన్నాడు. రాహు 11 డిగ్రీల కుంభరాశిలో ఉన్నాడు. మరి మనందరికీ కూడా యాజ్ ఆఫ్ మే 2, 2026 సంవత్సరాన్ని కనుక మనం తీసుకుంటే మనకి ఈ యొక్క శని వక్రించి లేడు. కాబట్టి ఈ ఎప్పుడండి ప్రారంభించాడు మీనరాశిలో కంటే 2023 సంవత్సరంలో ప్రవేశించి అర్లీ 2026 సంవత్సరం వరకు కూడా అతను అందులోనే ఉంటాడు మీనరాశిలో, డైరెక్ట్ మోషన్ లో. ఇప్పుడు కరెంట్ మోషన్ ఏంటంటే ప్రస్తుతానికి డైరెక్ట్ ఫార్వర్డ్ లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ రెట్రోగ్రేడ్ రాబోతున్నాడు సాటర్న్. జూన్ 2026 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాడు రెట్రోగ్రేడ్. స్టార్ట్ అయ్యి నవంబర్ 2026 సంవత్సరం వరకు కూడా అక్కడే ఉంటాడు అనమాట, రెట్రో వక్రించి ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అప్కమింగ్ 2026 సంవత్సరం ఈ యొక్క వక్రించడం వల్ల ఇమోషనల్ హీలింగ్, కార్మిక్ క్లోజర్, ఆ తర్వాత ఎవాల్యుయేటింగ్ బౌండరీస్ ఇన్ మీనరాశిలో, పైసెస్ లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం మే 2026 సంవత్సరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ మనం చూసుకున్నప్పుడు హై ఎనర్జీ ప్లానెటరీ యాక్టివిటీ ఉంటుంది. అలాగే మార్స్ ఆరిస్ లోకి ఎంటర్ అవుతున్నాడు మేషరాశిలోకి. శుక్రుడేమో చక్కగా జమినీలోకి,
మిథున రాశిలోకి. వీటి వల్ల డబల్ మూవ్స్, మళ్ళీ మెర్కురీకి బుధుడికి, వీటన్నిటి వల్ల ఫాస్టరింగ్ వాట్ ర్యాపిడ్, చాలా స్పీడ్గా డెసిసివ్ యాక్షన్. మీరంతా కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కెరీర్లో, రిలేషన్షిప్స్లో. అలాగే చక్కగా కీ షిఫ్ట్స్ ఉండడం వల్ల మే నెలలో మే 11న కుజుడు మీనరాశిలోకి, మేషరాశిలోకి, శుక్రుడు మే 14 నుంచి వృషభ రాశి, మిథున రాశిలోకి, ఆ విధంగా వృషభ రాశిలోకి మే 15 తర్వాత మనకి ఈ యొక్క రవి చేరడం, వీటిలన్నిటి వల్ల కూడా మీకు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. రెండు, యాక్సిలరేటింగ్ యాక్టివిటీ చాలా స్పీడ్గా చేస్తారు మీరు, ఎంతవరకు స్లోగా ఉన్నటువంటి వాళ్ళు. అండ్ డ్రైవ్ కూడా బాగుంటుంది. అండ్ రిలేషన్షిప్స్ని, ఆ తర్వాత కమ్యూనికేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఫోకస్ ఆన్ స్టెబిలిటీ మీద, స్థిరత్వం మీద, రిసోర్సెస్ మీద మీరు ఎక్కువగా స్థిరత్వం వస్తుంది అనమాట. అయితే ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల 12 రాశుల్లో కూడా మనము కొంచెం టెక్నికల్గా మనం చూసినప్పుడు మెడికల్గా కూడా మెడికల్ సైన్స్ని అప్లై చేస్తున్నాము. అలాగే మనం ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు గురుడు ఎక్కడున్నాడండి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ 2026 ఇయర్ అంతా కూడా కర్కాటక రాశిలో ఉండి చాలా చక్కగా మంచి లక్ని, మీకు లక్ని, గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఆ తర్వాత కంటే కూడా. అలాగే శని, నెప్ట్యూన్ మనం తీసుకున్నప్పుడు ఈ పొజిషన్స్ అన్ని కూడా చక్కగా స్ట్రక్చర్డ్ యాక్షన్ ఉంటుంది, అండ్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీనివల్ల మనకి అంతేకాకుండా మనకి అనారోగ్యాలు ఉంటాయి. మానవుడు అన్న తర్వాత రోగాలు అనేటటువంటి కామన్ అండి. సో కొన్ని రాశుల వారికి ప్రత్యేకించి ఇది కోటాను మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి అందరికీ అలాగే జరగాలని లేదు, బట్ ఇన్ జనరల్ జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకంలో చూస్తే మనకి ఏ రోగాలు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. ఇన్ జనరల్ ఈ కాంబినేషన్స్ వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ వస్తుంది, హెచ్పివి అనడానికి కొంతమందికి. అలాగే ఇది చాలా హైలీ కాంటాజియస్ అనమాట. తర్వాత ఇది కామన్గా ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనమాట. హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధుల్లాగా, మరి ఎయిడ్స్ అట్లాగా. సో ఇటువంటి వెనీరియల్ డిసీజెస్ అంటాం వీటిని. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఇట్ ఎఫెక్ట్స్ అనమాట స్కిన్ని, ఆ తర్వాత మ్యూకోసల్ సెల్స్ని. నెక్స్ట్ దగ్గరగా విత్ నియర్లీ అన్ని కూడా సెక్సువల్లీ యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి కాంట్రాక్టింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్లో తగలడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలా ఇన్ఫెక్షన్స్, ఇక మిగతా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఈ ఇన్ఫెక్షన్ కాకుండా వీటికి అన్ని కూడా సిమ్టమ్స్ ఉండవు ఇవన్నీ కూడా. సో వాటిలంతటికి అవే రిజాల్వింగ్ ఆన్ దర్ ఓన్, వాటిలంతటికి అవే సాల్వ్ అయిపోతాయి. బట్ హైలీ రిస్క్ టైప్స్ మనకి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా జెనిటల్ గా మనకి వాట్స్ అని, క్యాన్సర్స్ అని, ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా ఆఫ్ ది సెర్విక్స్ అండ్ యానస్ అండ్ థ్రోట్, వీటిల్లో ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గం అండి. ప్రివెన్షన్ ఇస్ ఓన్లీ కీ అనమాట. అండ్ ప్రైమర్లీ త్రూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మోస్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కూడా నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి అన్ని కూడా అసిమ్టోమాటిక్ గా వస్తాయి. ఎందువల్ల కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ అసలు కనబడినప్పుడు. అండ్ ఇట్ విల్ బి క్లీన్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ విత్ ఇన్ 2 years లో క్లియర్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ గా అప్పటికే ఈ మీనరాశికి నుంచి 2.5 సంవత్సరాలు మేషరాశిలోకి వచ్చి అక్కడ ఇంకొక 2 నెలలు, మార్చి 2027 వరకు
మీన రాశిలో ఉండడం జరుగుతుంది శని. అలాగే పీసీఓఎస్ ఆడవాళ్ళకి, మరి ఇటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి, కొన్ని రాష్ట్రాల వారికి ఈ కాంబినేషన్ వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం దాన్ని, పిసిఓఎస్ ని. మరి ఇది కామన్లీ హార్మోనల్ ఇది అండ్ మెటబాలిక్ డిజార్డర్ ఇది. సో ఇవన్నీ కూడా పీపుల్ హూ ఆర్ విత్ ఓవరీస్, ఈ ఓవరీస్ ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవి డ్యూరింగ్ దర్ రిప్రొడక్టివ్ టైం అన్నమాట, పీరియడ్స్, ఇయర్స్. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, నెక్స్ట్ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండడం, మేల్ హార్మోన్స్ ఇవన్నీ. అండ్ అలాగే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్స్ ఉంటాయి, అదే ఫాలికల్స్ అంటాం, ఆన్ దిస్ ఓవరీస్ మీద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ఎక్కువ చూస్తాం, హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ చూస్తాము, లైక్ టెస్టోస్టిరోన్. ఇవన్నీ కూడా డిజర్వ్ చేస్తాయి మెన్స్ట్రల్ సైకిల్ని. సో ఇట్స్ లీడ్స్ టు ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ మీకు రావడానికి లేదా మిస్డ్ పీరియడ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనం జూపిటర్ యొక్క కాంబినేషన్ తీసుకున్నప్పుడు, వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు, మనము దాని ఆర్బిట్ లో కానీ అలాగే దాని యొక్క అట్మాస్ఫియర్ లో కానీ మనం తీసుకున్నప్పుడు మనం దాన్ని మెజర్ చేస్తాం. ఎలాగంటే డాప్లర్ స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ రేడియో సైన్స్ ట్రాకింగ్ అండ్ క్లౌడ్ ట్రాకింగ్ టెక్నిక్స్ తో చేసి గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్పెక్ట్రోమీటర్స్ వాడతాము. ఎగ్జాంపుల్ జోవియల్ అనేది. అలాగే ఎస్ప్రెసో స్పెక్ట్రోగ్రాఫ్ మెజర్, దీని నుంచి డాప్లర్ షిఫ్ట్స్ నాసా ఉపయోగిస్తుంది, నాసా జూనో మిషన్ అంటాం. దీనివల్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటీనాస్ టు ట్రాక్ రేడియో సిగ్నల్స్ అనమాట. సో దీని నుంచి మనం ఆర్బిటాల్ వెలాసిటీ ఆఫ్ జూపిటర్ మనం తీసుకున్నప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్ 13.06 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంది. అండ్ determined by tracking its orbit and the sun, around the sun. సో ఈ విధంగా ఇదంతా కూడా జ్యోతిష్యం అంటే ఏదో 4వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని, ఏమన్నా నాకు బాగుంటుందండి, మా ఆయన మేము కొట్టుకుంటున్నామండి, ఇలా చేసేసారు ఆస్ట్రాలజీ. మళ్ళీ అట్లా కాదమ్మా, చాలా సైంటిఫిక్ ఇది. నేను చక్కగా ఈ యొక్క సైంటిఫిక్ గా బాగా చదువుకున్నటువంటి వాళ్ళకే కాకుండా చదువులేనటువంటి వాళ్ళు కూడా మనల్ని సంప్రదించవచ్చు మీరు చక్కగా. కాకపోతే మీరు అండర్స్టాండ్, జెన్యూనిటీకి దగ్గరగా ఉంటుంది. మనం ప్రిసైజ్ గా నాసాస్ లైవ్ రిపోర్ట్స్ ని బట్టి నేను చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా నాటి ప్రెడిక్షన్స్ అన్ని కూడా అక్యురేట్ గా ఉంటాయి, ఆ తర్వాత ప్రిసైజ్ గా ఉంటాయి. సో దానివల్ల మీరు చూసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి 12 రాశుల మీద ఒక్కొక్కరి వారీగా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి కేంద్రంలోకి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత గురుడు రాబోతున్నాడు. ప్రజెంట్ అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి కుజుడు మనకి మే 11, 2026 సంవత్సరం నుంచి ఉండడం ద్వారా మీ భార్యాభర్తల మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్స్ ఏవైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, డిస్కషన్స్ అన్ని. అలాగే మీ సోదరులు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలాగే రవి బుధులిద్దరూ కూడా మే 15, 2026 సంవత్సరం నుంచి అష్టమ స్థితిగతులైనటువంటి కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా బ్లాక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అనారోగ్యాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, పాపులోమా వైరస్ ఇలాంటివన్నీ కూడా రావడానికి, కొన్ని అంటే ఆ డినామినేషన్స్లో, కాంబినేషన్స్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ పిసిఓఎస్ ప్రాబ్లమ్స్ మహిళల్లో ఇవన్నీ కూడా కనబడడానికి అవకాశం ఉన్నాయి. మగాళ్ళకి ఎవరికైతే షుగర్ పేషెంట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో, బీపీ, ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం సిక్ అవ్వడానికి. అండ్
గతంలో ఉన్నటువంటి వెనేరియల్ డిసీజెస్ అవనాయండి, ఇవన్నీ కూడా హైడ్రోసెల్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా, పైల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు బలం తగ్గడం వల్ల ఆపరేషన్ చేసుకునేటటువంటి స్థితికి వస్తుంది. ఆ పెయిన్ని మీరు టాలరేట్ చేసుకోలేరు. సో యూ టు గో ఫర్ సర్జరీ. సో సర్జరీస్ పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి వారు మీ చేయనటువంటి తప్పుకి మీరు బలవడం, పెద్దలు చేసినటువంటి ఫులిష్ యాక్ట్స్ వల్ల, అంటే దస్తావేజులు ఇచ్చేయడము, సంతకాలు పెట్టేయడము, షూరిటీలు పెట్టేయడము, ఇలా బ్రోకర్స్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇడియట్స్ ఉన్నారో, లిటిగెంట్ ఇడియట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళ చేతుల్లో మీ డాక్యుమెంట్స్ వెళ్ళడము, వాళ్ళ దగ్గర మీరు తాకట్టు పెట్టడము, తర్వాత మీరు 20 సంవత్సరాల నుంచి కోర్టుల్లో తిరగడము, ఇవన్నీ కూడా మీ ఫాదర్, మీ పేరెంట్స్ చేసినటువంటి తప్పుల వల్ల మీరు అనవసరంగా మీరు తిరుగుతున్నారు. సో ఇది ఇప్పుడు తులారాశి వారికి జరుగుతుంది. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు కూడా మీకు రక్షించలేకపోతున్నాడు. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకుండా, ముఖాల నొప్పులు. అండ్ ఈ బుధుడు మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో మే 29, 2026 సంవత్సరంలో మిథున రాశిలోకి రావడం, అదేవిధంగా శుక్రుడు మే 11వ తారీఖున మీకు చక్కగా ఈ యొక్క మిథున రాశిలోకి రావడం, ఈ అన్నిటి పరిణామాల వల్ల ఇళ్ళు కట్టడానికి అవకాశాలు ఉన్నాయి, స్త్రీల వలన లాభాలు ఉన్నాయి. అండ్ ఈ వెనీరియల్ డిసీజెస్ ఇవన్నీ కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయాలు బాగా పెరుగుతాయి. దూరపు ఊర్లు అన్ని కూడా బాగా తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మికంగా మీరు క్యాంపులు వెళ్ళడానికి, పెద్ద పెద్ద దేవస్థానాలకి వీటికి కూడా ఏదో మామూలుగా ఎక్స్కర్షన్ లాగా వెళ్తాయి. ఈ గుడికి వెళ్తే సంతానం కలుగుతుంది, ఈ గుడికి వెళ్తే మీకు క్యాష్ వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది అని ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళంతా కూడా ట్రావెలర్స్ తో కనెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ట్రావెలింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళు అవుతారు. సో మీరు నిజంగానే టెంపుల్స్కి వెళ్తే ఫేట్ మారదమ్మా. టెంపుల్ ఒక రెస్పెక్ట్తో వెళ్తాము, ఒక అక్కడ ఉన్నటువంటి పరిసరాలు నాలెడ్జ్ పెంచుకోవడానికి వెళ్తాం. నో, డోంట్ టీచ్ డాగ్మాటిక్ ఐడియాస్, డోంట్ ఇండ్యూస్ డాగ్మాటిక్ ఐడియాస్. ఇవి నేర్చుకున్నారంటే డాగ్మాటిక్ ఐడియాస్ నాశనం అయిపోతారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారందరూ కూడా మూఢనమ్మకాలకు అతీతంగా మీరు ఎదుగుదల అనేది చేయాలి. ఉద్యోగాల్లో మీరు కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా నిరుద్యోగులకి వీళ్ళందరికీ కూడా హార్డ్ వర్క్ బాగా చేయండి. పరిహారాలు ఏమిటంటే ఈ తులారాశి వారికి అందరికీ కూడా అలా మంచి హ్యాబిట్స్, పుచ్చకాయ, అంతవరకు బీర్ బాటిల్స్, ఈ యొక్క హాట్లు తాగేది, పుచ్చకాయ ముక్కలు, పుచ్చకాయ రసాలు, ఫ్రూట్ జ్యూసులు, క్యారెట్లు, వంకాయలు, పచ్చివే అన్ని డైటింగ్, కొత్త డైటింగ్ వచ్చేసింది. అట్లాంటి డైటింగ్స్ అన్ని తినడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలు వచ్చినాయి మీకు. అందువల్ల లాంగిటివిటీ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ వాట్ ద సాటర్న్ ఇస్ డూయింగ్, శని అది చేస్తుంది. కాబట్టి రాహు బాగాలేదు అస్సలు, మీకు కుమ్మేస్తాడు కన్ఫ్యూజన్స్ లో. ఆ విధంగా అనవసరమైనటువంటి ఇంటర్ఫీరెన్స్లు, పక్క వాళ్ళతో మాట్లాడడం, అతి చనువుగా మాట్లాడడం, వాళ్ళు మీ ఇంటికి రావడం, మీ వంటగదుల్లో వచ్చి దోశలు తినడం, మీరు వేసుకుంటుంటే బిర్యానీలు వేసుకుంటుంటే అంత చనువు ఇవ్వడం, తర్వాత ఏదో ఒక రోజున వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడం, మీరు వాళ్ళు ఒకటి అన్నట్టుగా. అండ్ మెయింటైన్ చేయాలమ్మా, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. లేకపోతే నేను నువ్వు ఒకటే కమాన్ ఫైటింగ్, ఇదే. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. తులారాశి జాగ్రత్తగా ఉన్నారు. పరిహారాలు చేసుకోండి, రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మేడి చెట్టు వేసుకోండి. తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా మేడి చెట్టుకు నీళ్లు పోయడం ముందు ఫస్ట్ ఏ చెట్టుకైనా సరే నీళ్లు పోయడం నేర్చుకోండి. మేక్ ఇట్ ఎ హ్యాబిట్. ఆ విధంగా ఆ యొక్క మేడి చెట్టుకి మొదల్లో దత్తాత్రేయులు వారు ఉంటారు. 64 యోగిని గణాలు ఉంటాయి. జగన్మాత అయినటువంటి అనగాదేవి ఉంటుంది. మీకు బ్రహ్మాండంగా జాతకం మారిపోతుంది. శుభమస్తు.